మన సమాజంలో మహిళల పట్ల వివక్ష గురించి అందరికీ తెలిసిందే. తాజాగా గురుగ్రామ్లో రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ను ఆమె తండ్రే తుపాకీతో దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను తీసుకుంటే మనకంటే 10 ఆకులు ఎక్కువే చదివి ఉంటారు. మనకంటే ఘోరంగా ఉంది పాకిస్తాన్లో ఆడపిల్లల పరిస్థితి. ఇక్కడ ఇండియాలో అయితే కాస్తైనా స్వేచ్ఛ లభిస్తుంది. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే అక్కడ ఆడపిల్లలను ఇంటి నుంచి బయటికి పంపరు. బోలెడని నిర్బంధాలు, ఆంక్షలు. ఇక ఇటీవల పాకిస్తాన్ కు చెందిన ప్రఖ్యాత నటి మోడల్ హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద స్థితిలో కరాచీలో తను ఉంటున్న అపార్ట్మెంట్ లో మృతి చెందారు. చనిపోయి చాలా రోజుల తర్వాత విషయం బయటకు పొక్కింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా తల్లిదండ్రులు నిరాకరించారు. పోలీసులు, ఉన్నతాధికారులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అన్నారు ఆమె తల్లిదండ్రులు. ప్రస్తుతం పాకిస్తాన్ లో హుమైరా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వివరాలు చూద్దాం. పాకిస్తాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన 32 ఏళ్ల నటి హుమైరా అస్గర్ అలీ ప్రముఖ నటి, టెలివిజన్ స్టార్, సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూ హల్చల్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే ఆమె మృతదేహాన్ని కరాచీలోని పోష్ ఏరియా DHA ఫేజ్ 6లోని ఓ అపార్ట్మెంట్లో కనుగొన్నారు. ఆమె మృతి చెంది దాదాపు 9 నెలలు గడిచిపోయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గత వారం పోలీసులు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె మృతదేహం దాదాపు పూర్తిగా కుళ్లిపోయింది. ఇక పోలీసులు ఈ నెల 8వ తేదీన ఆమె ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇంటి లోపల చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఆమె శరీరం మొత్తం కుళ్లిపోయింది. ఆమె పక్కన ఫుడ్ జార్ తుప్పుపట్టి ఉంది. వాటర్ పైపులు డ్రై అయిపోయాయి. సుమారు 1 ఏడాది నుంచి ఆ ఇంటిని శుభ్రం చేసిన దాఖలాలు లేవు. అయితే గత కొన్ని నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేదని తెలిసింది. ఇంటి యజమాని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె శవం చూసి కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరాచీ సౌత్ DIG సయ్యద్ అసద్ రజా హుమైరా మృతదేహం గురించి మరింత సమాచారం అందించారు. ఆమె ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఇక ఇంట్లో ఎక్స్పైరీ డేట్ ఫుడ్ను బట్టి చూస్తే ఆమె గత ఏడాది అక్టోబర్లో చనిపోయి ఉంటారని DIG తెలిపారు. కాల్ రికార్డ్స్ ప్రకారం చూస్తే ఆమె చివరి కాల్ గత అక్టోబర్లో చేశారు. అదీ కాకుండా ఆమె సోషల్ మీడియా విషయానికొస్తే గత ఏడాది సెప్టెంబర్ చివరి నుంచి ఆమె ఎలాంటి పోస్టింగులు పెట్టలేదు. ఇక హుమైరా విషయానికొస్తే ఆమె లాహోర్ నుంచి కరాచీ షిఫ్ట్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె కరాచీలోని పోష్ ఏరియాలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఒంటరిగానే ఉంటున్నారు. కుటుంబంతో దాదాపు సంబంధాలు తెగతింపులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కరాచీలో ఆమె మృతదేహం కనుగొన్న తర్వాత పోలీసులు ఆమె తండ్రితో మాట్లాడారు. ఆమె తండ్రి ఆమె భౌతిక కాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో సింధు ప్రభుత్వంతో పాటు కొంతమంది పెద్ద మనుషులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులకు నచ్చజెప్పిన తర్వాత గత గురువారం నాడు ఆమె సోదరుడు నవీద్ అస్గర్ ఎట్టకేలకు లాహోర్ నుంచి కరాచీ వచ్చారు. DNA టెస్టుల తర్వాత ఆమె భౌతిక కాయాన్ని తీసుకోవడానికి అంగీకరించారు. కరాచీలో నవీద్ మాట్లాడుతూ ఆమె తమ నుంచి దూరం జరిగింది, 1 ఏడాది కాలంగా ఆమె తాము చూడలేదని కరాచీలో నవీద్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పోలీసులు తమకు ఫోన్ చేసేసరికే తాము షాక్కి గురయ్యామన్నారు. అయితే హుమైరా తండ్రి మాత్రం అంత ఎమర్జెన్సీ అయితే కరాచీలోనే ఖననం చేసుకోండని నిర్లక్ష్యంగా చెప్పారు. కూతురు భౌతిక కాయాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. అయితే సినీ నటి, టెలివిజన్ స్టార్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే హుమైనా మృతి చెందినట్లు తెలియగానే మీడియా పెద్ద ఎత్తున వార్తలు రావడం, ఆమె తండ్రి ఆమె భౌతిక కాయాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నాడని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి వ్యక్తం కావడం, ఆమె కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం మొదలయ్యాయి. దీంతో సింధ్ కల్చరల్ డిపార్ట్మెంట్ గవర్నర్ కమ్రాన్ టెస్సోరీ ఆమె అంత్యక్రియలకు బాధ్యత తీసుకుంటామని ముందుకు వచ్చారు. ఇక గవర్నర్ టెస్సోరా ఆమె అంత్యక్రియలకు కావాలంటే గవర్నర్ హౌస్ ఇస్తానంటూ ముందుకు వచ్చారు. ఇక పోలీస్ సర్జన్ డాక్టర్ సమ్మాయాస్ నయీద్ ఆమెకు శవ పరీక్షలు నిర్వహించారు. ఆమె దేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, శవం పూర్తిగా కుళ్లిపోయినా ఖచ్చితమైన కారణం చెప్పలేకుండా ఉన్నామని తెలిపారు. హిస్టోపాథలాజికల్ టాక్సికాలజీ పరీక్షలకు కరాచీ విశ్వవిద్యాలయంలోని ICCBకి పంపబడ్డాయి. అయితే ఈ కేసుకు సంబంధించి అక్రమ సంబంధం లేదా ఆత్మహత్య లేదా
ప్రమాదవశాత్తు పడి మృతి చెందే అవకాశం కూడా లేకపోలేదని ఇన్వెస్టిగేటర్లు చెబుతున్నారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం హుమైరా గత కొంతకాలంగా ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉంటున్నారని తెలుస్తోందన్నారు. ఇక ఆమె ఉంటున్న ఫ్లాట్ పక్కన మరో ఫ్లాట్ ఖాళీగా ఉండడంతో దుర్వాసనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఏడాది ఫిబ్రవరిలో ఆమె పక్కన ఉంటున్న ఫ్లాట్లో కొత్తగా అద్దెకు చేరారు. అప్పటికే దుర్వాసన పూర్తిగా తగ్గిపోయింది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ గదికి బయట నుంచి తాళం వేసి ఉండడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదంటున్నారు కరాచీ పోలీసులు. ఒకప్పుడు రైజింగ్ స్టార్గా ఓ వెలుగు వెలిగిన హుమైరా అస్గర్ అలీ లాహోర్లోని నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ది కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్లో శిక్షణ పొందారు. ఆమె కెరియర్ విషయానికి వస్తే 2014లో వీట్ మిస్ సూపర్ మోడల్ టైటిల్ గెలుచుకున్నారు. అలాగే టీవీ డ్రామాలు జస్ట్ మ్యారీడ్, చైల్డిల్ మేరీ, గురు, అటు తర్వాత 2015లో జలైబీ అనే చిత్రంలో పాటు 2021లో లవ్ వ్యాక్సిన్లో నటించారు. అటు తర్వాత ఏఆర్ వైస్ తమాషా ఘర్ అనే రియాలిటీ షోతో ఆమె పాపులారిటీ పాకిస్తాన్లో విపరీతంగా పెరిగిపోయింది. ఆమె సోషల్ మీడియాలో పోస్టులు గ్లామరస్గా ఉంటాయి. ఆమె మిత్రులు కూడా ఆమె ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారని చెబుతున్నారు. అంత పేరు సంపాదించుకున్న ఆమె మాత్రం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడేవారు మిత్రులు తరచూ అంటూ ఉంటారు. ఆమె మరణ వార్త విన్న తర్వాత ఒక నటుడు ఆన్లైన్లో పోస్టు పెడుతూ ఆమె జీవితం నిశ్శబ్దంగానే ముగిసింది. అంత పాపులారిటీ కలిగిన నటి సుమారు ఏడాది నుంచి ఎవరికీ కనిపించకుండా పోవడం, ఎవరూ ఆమె గురించి పట్టించుకోకపోవడం విచారకరమని సానుభూతి ప్రకటించారు. ఇక హుమైరా తర్వాత గత నెల మరో నటి 84 ఏళ్ల ఆయిషా ఖాన్ కూడా కరాచీలోని తన ఫ్లాట్లో ఏకాంతంగా కన్నుమూశారు. ఆమె చనిపోయి కొన్ని రోజులు గడిచినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక హుమైరా గత కొంతకాలంగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించి ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని కోర్టు బెయిలిఫ్ను తీసుకుని తలుపులు తెరిచేసరికి ఆమె మృతదేహం చూసి షాక్కి గురయ్యారు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టంకు పంపారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఆమె చనిపోయి దాదాపు 9 నెలలు గడిచి ఉంటుందని చెబుతున్నారు. ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు హుమైరా సోదరుడు నావీద్ అస్గర్ అలీ కరాచీ చేరుకున్నారు. కరాచీలోని చిప్పా శవాగారానికి చేరుకుని ఆమె భౌతిక కాయం స్వాధీనం చేసుకున్నారు. అయితే లాహోర్ నుంచి కరాచీ వెళ్లడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తమ సోదరి అంత్యక్రియలు నిర్వహించడానికి తాము ఎప్పుడూ నిరాకరించలేదన్నాడు. ఆమె 7 సంవత్సరాల క్రితం లాహోర్ నుంచి కరాచీ వచ్చారు. కుటుంబం నుంచి తెగతింపులు చేసుకున్నారు. తన తండ్రితో తనకు ఏమైనా జరిగినా తనదే బాధ్యత అని చెప్పి వెళ్లిపోయారని, ప్రతి 6 నెలలు లేదా ఏడాదికొకసారి ఇంటికి వస్తారని నవీద్ చెప్పాడు. అయితే గత ఏడాది నుంచి ఆమె తమతో టచ్లో లేదు. 6 నెలల క్రితం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమె ఇంటి అడ్రస్ కూడా తమకు ఇవ్వలేదని, ఆమె మిత్రులను కాంటాక్ట్ చేసినా ఆమె గురించి తమకు తెలియదని చెప్పారని హుమైరా సోదరుడు మీడియాకు వివరించారు. తన సోదరి చనిపోయిన విషయం తెలిసి తాము షాక్కు గురయ్యామని, అప్పటికే తమ తండ్రి సోదరి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తాము ఆ విషాదంలో ఉన్నామని, తమపై ఒత్తిడి పెంచడంతో తన తండ్రి అంత అర్జెంట్ అనుకుంటే కరాచీలో అంత్యక్రియలు చేసుకోండని సూచించారు తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని మీడియాకు వివరించారు. గోరంతలు కొండంతలు చేస్తుంది, తమ పరువు బజారుకిచ్చారని నవీద్ మీడియాపై మండిపడ్డారు. ఎటకేలకు ప్రజల ఒత్తిడితో లేదా ప్రభుత్వ ఒత్తిడితో హుమైరా అంత్యక్రియలు జరిగిపోయాయి. ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హుమైరా అనాథగా మిగిలిపోకుండా గౌరవప్రదంగా ఈ ప్రపంచం నుంచి తరలిపోవడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.